వీడియో తీస్తున్నా సార్. పౌల్ట్రీ బాగుంటుంది. తీసుకోండి ఫోటో. ఏ యూపీఎస్సీ దీనికి వస్తుంది? జగిత్యాల పిఎస్సీ కన్నడకి సరే. చెప్దామా వీడియో రికార్డ్ చేస్తున్నాం సార్. సో అందరికీ నమస్కారం. ఇప్పుడు వచ్చే వర్షాకాలం అనేది మనకు వ్యాధులు మోసుకొచ్చే కాలం. సో మెయిన్గా ఇందులో జబ్బులు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే వాతావరణంలో మార్పులు రావడం ఒకటి, టెంపరేచర్స్ తగ్గిపోవడం, దానివల్ల కొన్ని రకాల వైరస్లు మనకు పర్టికులర్లీ రెస్పిరేటరీ సిస్టమ్ సంబంధించిన వైరస్లు ఎక్కువగా గ్రో కావడం, ఇబ్బంది పెట్టడం, లైక్ ఫ్లూ కానీ, ఇన్ఫ్లుయెన్జా కానీ, తర్వాత న్యూమోనియాస్ కానీ, ఆస్తమా ఎక్కువ అవడం, బ్రాంకైటిస్ ఎక్కువ అవడము, శ్వాసకోశ జబ్బులు ఎక్కువ అవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇదొకటే కాకుండా మనకు ఇంకా ఇబ్బంది పెట్టేటి ఏంటంటే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా. వీటన్నిటికి కూడా ఒకటే ఒక కారణం ఏంటంటే దోమలు. సో ఎక్కువ శాతం ఏంటంటే మనల్ని ఇబ్బంది పెట్టేటి డెంగ్యూ దోమలు ఉంటాయి. ఇవి ఎక్కడ గుడ్లు పెడతాయి అంటే జనరల్గా ఎక్కడైతే వాటర్ ఆగుతుందో, అది వాటర్ ఆగడం అంటే చాలా రకాల ఏరియాస్ ఉంటాయి మనకు వాటర్ ఆగేటి. ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది కంటైనర్స్ అంటే ఎక్కడెక్కడైతే నీళ్ళు ఆగే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఇట్లాంటివి. ఇవన్నీ మీరు చూడొచ్చు. ఇక్కడ కొబ్బరి బొండాలు అన్నీ తాగేసిన తర్వాత ఇవన్నీ ఇక్కడ డిస్పోజ్ చేయడం జరిగింది. ఇప్పుడంటే వాటర్ లేదు ఇందులో, కానీ వన్స్ వర్షాకాలం వచ్చిన తర్వాత ఇవన్నిట్లో కూడా వాటర్ ఆగి మస్కిటోస్ గ్రో అయ్యే అవకాశం చాలా ఉంది. అందుకోసమని సైట్ విజిట్ చేయడానికి రావడం జరిగింది. ఇది మనకి ఇక్కడ లింగంపేటలో విలేజ్లో టైర్లు, పడేసిన టైర్స్, ఉండలు, ప్లాస్టిక్ బకెట్స్, పగిలిపోయిన బకెట్స్, తర్వాత డిస్పోజబుల్ గ్లాసెస్, ఉండలు, తర్వాత సైకిల్ సంబంధించిన డబ్బాలు, కంటైనర్ డబ్బాలు, తర్వాత కూల్ డ్రింక్స్. సో ఇవన్నిటి కూడా ఎక్కడైతే వాటర్ ఆగే అవకాశం ఉందో, ఇవి తర్వాత లో లయింగ్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అక్కడ లో లయింగ్ ఏరియాస్ ఎక్కడైతే కొంచెం ఏరియా లో ఉంటుందో అక్కడ వాటర్ ఆగే అవకాశం అక్కడ. సో ఇవన్నిట్లో కూడా మనకు వాటర్ ఆగే అవకాశం ఉంది. ఎక్కడెక్కడైతే వాటర్ ఆగుతుందో అక్కడ మనకు ఈ దోమలు అనేవి గుడ్లు పడతాయి. ఎక్కువ శాతం డెంగ్యూ అనేది డే టైం ఏడీస్ అనేది ఈజిప్ట్ అనేది ఒకటి మనకు మస్కిటో ఉంటుంది, ఆర్గో వైరస్ ద్వారా వస్తుంది మనకు. ఈ దోమలు ఎప్పుడైతే గుడ్లు పడతాయో వారం రోజుల లోపల అవి డెవలప్ అవుతాయి. వాటి ద్వారా మనకు ఈ డెంగ్యూ వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరికి మనకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో అట్లా మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే వాటర్ స్టాగ్నేషన్ కాకుండా చూసుకోవాలి. పర్టికులర్లీ ఈ సీజన్ మొత్తం అక్టోబర్, నవంబర్ వరకు ప్రతి ఒక్కరు బాధ్యతగా, ఇది ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు, లేకపోతే పంచాయతీరాజ్ వాళ్ళు చేస్తారు, ఎంపీడీఓ స్టాఫ్, ఎంఆర్ఓ స్టాఫ్, తర్వాత ఐసీడీఎస్ వాళ్ళు చేస్తారు, ఇట్లనే మున్సిపల్ వాళ్ళు చేస్తారనే కాకుండా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని నీళ్ళు ఆగకుండా చూసుకుంటే, ఎందుకంటే ఆ ఇబ్బంది అనేది ప్రజలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఫీవర్ వల్ల ఎవరికైనా రావచ్చు. పర్టికులర్లీ పిల్లలు కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, ముసలి వాళ్ళు ఎక్కువ ఇబ్బంది అవకాశం ఉంది. ఏమైనా కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ కానీ, క్యాన్సర్ కేసులు కానీ, ఇంతకుముందు టీబీ వచ్చిన వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుందాం, డ్రైనేజ్ నీట్గా ఉంచుకుందాం, డ్రైనేజ్లో చెత్త ప్లాస్టిక్ పడేయకుండా చూసుకోవాలి, ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకోవాలి.
తర్వాత నీళ్ళు ఆగకుండా చూసుకోండి. మీ ఇంటిలో కూడా వారానికి 2 సార్లు మీ నీళ్ళు ఎక్కడ ఆగి ఉన్నాయో అవన్నీ పారబోయాల్సిన అవసరం ఉంది. వాటర్ ఖచ్చితంగా వాడాలని ఒకవేళ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాటిపైన మనం మూత పెట్టాల్సిన అవసరం ఉంది. మూత పెట్టేస్తుందంటే వేరే వాళ్ళకి కాదు, అక్కడ మస్కిటోస్ అనేటివి పెరగకుండా అవకాశం ఉంది. సో నీరు ఆగకపోతే ఖచ్చితంగా మనకు డెంగ్యూ, మలేరియా ఇవన్నీ చికెన్ గురించి రాకుండా చూసుకోవచ్చు. వాటర్ స్టాగ్నేషన్ కాకుండా చూసుకోండి. వాళ్ళ వాటర్ ఏమైనా ఉన్నా కూడా మీకు అందులో నీళ్ళల్లో ఒక చిన్నగా తోక పురుగులు అనుకుంటారు. అందరికీ తెలుసు అవి పురుగులు అంటే, చాలామందికి అది దాని ద్వారానే అది మస్కిటో అయితే అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అందుకోసమని అవేర్నెస్ ప్రోగ్రామ్ వీడియో అనేది చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే తోక పురుగులు నీళ్ళలో ఉంటాయో అవే మస్కిటోస్ ఒక వారం తర్వాత అవే దోమల్లాగా అభివృద్ధి చెంది వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఒక వారం తర్వాత అవి కనిపించవు లార్వా మీకు నీళ్ళలో. ఒక వారం 10 రోజులు ఉంటాయి, తర్వాత అవి కనిపించవు. అంటే ఎక్కడికి పోయినాయి ఆ లార్వా అంతా? అవి దోమల్లాగా డెవలప్ అయ్యి ఎగిరిపోయినాయి అవి. సో అందుకోసమని ఆ నీళ్ళు వాటర్ స్టాగ్నేషన్ కాకుండా చూసుకోవాలి. డ్రైనేజ్ బ్లాక్ కాకుండా చెత్త ఎక్కడంటే అక్కడ పడద్దు. తర్వాత తడి చెత్త పొడి చెత్త కింద అవేర్నెస్ ఒకటి మనము అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి తడి చెత్త పొడి చెత్త అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దాని ద్వారా ఏదైతే జనరేట్ అవుతుందో డ్రై వేస్ట్ సెపరేట్ చేయాలి, వెట్ వేస్ట్ సెపరేట్ చేసి డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ చేయడం వల్ల మనకు అపరిశుభ్ర పరిసరాలు అనేవి డెవలప్ కాకుండా ఉంటాయి, దోమలు వృద్ధి చెందకుండా. ఇట్లానే కాకుండా మనకు వేరే జబ్బులు లైక్ టైఫాయిడ్ కానీ డెంగ్యూ, మన డయేరియల్ డిసీజ్ కూడా రాకుండా ఉంటుంది. ఇవన్నీ చేయడం వల్ల, నీట్నెస్ ఉండడం వల్ల, దోమలు లేకపోవడం వల్ల మనకు ఇవన్నిటి నుంచి కూడా సీజనల్ డిసీజ్, అదర్ డయేరియా డిసీజ్ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, కొంచెం ఫీవర్ రాగానే సమీపంలోని హెల్త్ సిబ్బందిని సంప్రదించండి. దగ్గరి బస్సు దవాఖానాస్ కానీ, యూపీఎస్సీస్ కానీ, పిఎస్సీస్ కానీ, సబ్ సెంటర్స్కి వెళ్తే అన్ని రకాల ఫీవర్ సంబంధించిన టెస్ట్ మనకు ఉన్నాయి, వాళ్ళు చేస్తారు. ఒకవేళ కాకపోతే అక్కడ ఏమైనా టెస్ట్ అవైలబుల్ లేకపోతే కన్సర్న్ పిహెచ్సిలో మొత్తం పిహెచ్సికి రిఫర్ చేస్తారు. అక్కడ అన్ని రకాల టెస్ట్ మన తెలంగాణ డయాగ్నోస్టిక్ ద్వారా 135 టెస్ట్ మనకు ఉన్నాయి. సీజనల్ డిజీజ్ సంబంధించిన ప్రతి ఒక్క టెస్ట్ కూడా మనకు హబ్లో ఉంది. సో అందరూ ప్రభుత్వ వైద్యాన్ని నమ్ముకొని టెస్ట్ చేయించుకోవాలి. ఇది చేయించుకోవడం వల్ల డెఫినెట్గా మనము ఆరోగ్యంగా ఉంటాము, డబ్బులు సేవ్ అవుతాయి, ట్రీట్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే, గవర్నమెంట్ సిస్టంలో మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని సిస్టర్స్ కానీ, తర్వాత ఆశా వర్కర్స్ కానీ, మెడికల్ ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా ఈ కేసెస్ని ఫాలో అప్ చేయడం జరుగుతుంది. సో ఒక ట్రాక్ అనేది మనకు ఏర్పడుతుంది. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, పరిశుభ్ర ఉంచుకోండి. అవసరమైతే మీ హెల్త్ సిబ్బందిని సంప్రదించండి, టైంకు టెస్ట్ చేసుకోండి, మందులు వాడండి. ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే మన క్రిటికల్ కేర్ యూనిట్ జగిత్యాలలో ఉంది, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, పిఎస్సీలు ఉన్నాయి, అక్కడ కూడా అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఎక్కువగా మనము మంచిగా ఉండే అవకాశం ఉంది. ఫిజికల్గా ఇబ్బంది పడే అవకాశం లేదు, ఫైనాన్షియల్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉండొద్దంటే ఖచ్చితంగా కూడా ఈ జాగ్రత్తలను పాటించాలి. పర్టికులర్లీ ఇట్లాంటి డిస్పోజబుల్ సైట్స్ అన్నింటిని కూడా జాగ్రత్తగా చూసి డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. మేము కన్సర్న్ అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. సో డెఫినెట్గా మాకు అందరూ హెల్త్ డిపార్ట్మెంట్కి, అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ కోఆపరేట్ చేస్తున్నాయి. పబ్లిక్ కూడా మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత డెంగ్యూ సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనకు పాత్రికేయ మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మాకు బాగా సహకరించి గత కొన్ని సంవత్సరాలుగా మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటివి వాళ్ళు పేపర్లో కవర్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా చేస్తే, అందరూ సహకరిస్తే డెఫినెట్గా డెంగ్యూ నుంచి జగిత్యాలని డెంగ్యూ ఫ్రీ జిల్లాలాగా చేసేందుకు డెఫినెట్గా మా వంతు సహకారం